దేవుణ్ణి ఆశ్రయించు వారిని ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు అని. ఎప్పుడు నేను విడిచిపెట్టేవాడు కాదు. మనుషులందరూ నేను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. నీ కుటుంబ సభ్యులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే సందర్భాలు ఉండొచ్చు. ఒకవేళ తాత్కాలికంగా కావచ్చు, లేదా శాశ్వతంగా కావచ్చు. కొంతమంది నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. చాలామంది బాధపడుతూ ఉంటారు, మా స్నేహితులు మమ్మల్ని విడిచిపెట్టేశారండి. యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నా స్నేహితులు ఎండిన వాగువలే ఉన్నారని. స్నేహితులు అలా ఉండడంలో ఆశ్చర్యపడే విషయం ఏం కాదు. కొంతమంది స్నేహితులుగా నటిస్తారంటే నిజమైన స్నేహితులు కాకపోవచ్చు. ఎండిన వాగు చూడ్డానికి వాగులా కనబడద్దు, కానీ దానిలో నీళ్ళు లేవు. దాహం వచ్చినప్పుడు, అవసరత వచ్చినప్పుడు అక్కడ నీళ్లు లేని కారణంగా మనిషికి ఏ విధమైన ప్రయోజనం లేదు. చాలామంది స్నేహితులు అలా ఉంటారేమో. బంధువులు విడిచిపెట్టేయచ్చు. చాలాసార్లు బంధువులు రాబంధుల్లా ఉంటారన్నాడు ఒక ఆయన. రాబంధులు ఎప్పుడు వస్తాయి? చచ్చిపోయిన తర్వాత పీక్కు తినడానికి వస్తాయి. కొంతమంది బంధువులు కూడా అలాగే ఉండొచ్చు. కానీ శాశ్వతంగా నిన్ను పట్టుకునేవాడు, నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను ప్రేమించేవాడు దేవుడే. ఇర్మీయా గ్రంథంలో కూడా మాట మనకు తెలుసు కదా, 31:3లో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అన్నాడు. మన దౌర్భాగ్యతను బట్టి దేవుడు ఎప్పుడో మనల్ని విడిచిపెట్టేయాలి, కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. తన కృపను మన మీద విస్తరింపజేసి ఇంకా ఇంకా తన మహిమతో మనల్ని నింపి ఆయన వాడుకుంటున్నాడు. తన కృప ద్వారా మనల్ని బలపరిచే దేవుడు ఆయన. ఎవరో విడిచిపోయారని బాధపడుతున్నావా? నమ్మించి మోసం చేశారని ఏడుస్తున్నావా? ఎవరో అబద్ధపు మాటలు చెప్పి ఇంతవరకు నీ నుండి ప్రయోజనం పొందుకుని ఇప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోయారని అతి తీవ్రంగా కలిచివేయబడుతున్నావా? నిరాశకు గురైపోయావా? ఆత్మహత్య చేసుకోవాలని తలంపులోనే ఉన్నావా? దేవుని బిడ్డ వినో, నీ దేవుడు నిన్ను విడిచిపెట్టువాడు కాదు. నిన్ను తన చేతితో పట్టుకున్న దేవుడు, తన చేతిలో చిక్కుకున్న దేవుడు, తన చేతి నీడలో నిన్ను దాస్తున్న దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టాడు. ఆయన ధైర్యం తెచ్చుకో, ఆయన వైపు చూడు. ఆదరణ పొందుతావు, ఓదార్పు పొందుతావు. బలమైన కార్యాలు ప్రభు నీ జీవితంలో జరిగిస్తాడు.